హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము మన యూ మొబైల్ యాప్కు లాగిన్ పిన్ మర్చిపోయినట్లయితే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ అయితే ట్రై చేసినాను ఫ్రెండ్స్. మన మొబైల్ అయితే యాప్ అయితే లాగిన్ కావట్లేదు. సో ఇక్కడ మరోసారి లాగిన్ చేసి చూడవచ్చు. సో ఇక్కడ మన పిన్ అయితే మనము ఎంటర్ చేయాలి. సో పిన్ ఎంటర్ చేసినాము. తర్వాత ఇక్కడ లాగిన్ చేస్తే మనకు చూపించచ్చు. ఇక్కడ ఏం చూపిస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏమని చూపిస్తుందంటే ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్స్క్యూటెడ్ దట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. అంటే నేను మామూలుగా మనము 3 టైమ్స్ మాత్రమే రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఓకే, కానీ 3ను మించి అంటే 3 సార్ల కంటే ఎక్కువ అటెంప్ట్ చేసినట్లయితే మనకు యాప్ అయితే లాగిన్ అవ్వదు. సో ఇప్పుడు ఏ విధంగా మనము లాగిన్ పిన్ రీసెట్ చేసుకోవాలి అనేది చూసాము. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్గెట్ లాగిన్ పిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ దీనిపైన మనము ట్యాప్ చేయాలి. సో ఎంటర్ లాగిన్ పిన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనము చూడొచ్చు ఫర్గెట్ పిన్ మీద అయితే మనము ట్యాప్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ. సో దీనిపైన తీసుకుందాము. సో ఇక్కడ ఫర్గెట్ పిన్ తీసుకున్న తర్వాత మనకు 3 ఆప్షన్లు అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఐ హ్యావ్ డెబిట్ కార్డ్, తర్వాత ఐ హ్యావ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత ఐ హ్యావ్ బ్రాంచ్ జనరేటెడ్ టోకన్. సో ఇక్కడ ఏది తీసుకుంటే బెటర్ అంటే కామన్గా అందరి దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము మన ఏటీఎం కార్డు తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మన ఏటీఎం కార్డు నెంబరు, తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇయరు, తర్వాత ఏటీఎం పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అది ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక ఏటీఎం కార్డు అయితే తీసుకున్నాను. ఇది డమ్మీ ఏటీఎం కార్డు. సో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చూపించడం కోసము. ఇక్కడ నేనైతే లాగిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ 60788505. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము ఏటీఎం డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయదు కాబట్టి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. 240204 ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ మంత్ అడుగుతుంది. మంత్ ఎక్స్పైరీ కూడా మనం ఎంటర్ చేయాలి. ఎక్స్పైరీ తర్వాత మన ఏటీఎం పిన్ కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, ఇట్లా ఏటీఎం పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ క్వశ్చన్ మార్క్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఐడెంటిటీ బిగ్గెస్ట్ వాల్యూ. సో ఇక్కడ 67, 32, 82 ఉంది. సో ఇక్కడ పెద్ద వాల్యూ ఏదని అడుగుతుంది. సో 82 ఇక్కడ పెద్దది కాబట్టి 82 తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. సో సబ్మిట్ ట్యాప్ చేసి నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందుకు మనము యూజ్ చేసినటువంటి పిన్ మాత్రం సెట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. చూడొచ్చు, నేను ఇంతకుముందు యూజ్ చేసిన పిన్ పెడతాను. ఓకే, చూపినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు మళ్ళీ లాగిన్ పిన్ను, తర్వాత కన్ఫర్మ్ పిన్ను. ఓకే, కన్ఫర్మ్ మళ్ళీ. సో ఇంతకుముందుకు మనం 2 సార్లు అయితే ఏదైతే యూజ్ చేస్తామో ఆ పిన్ అయితే పెట్టుకోవద్దని చూపిస్తుంది. చూడొచ్చు, లాగిన్ పిన్ షుడ్ నాట్ బీ సేమ్ యాజ్ యువర్ లాస్ట్ లాగిన్ పిన్ అని చూపిస్తుంది. చూడొచ్చు, అంటే ఇంతకుముందుకు మనం ఏదైతే 2 సార్లు ఉపయోగించినట్టు పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ పెట్టుకోవద్దు, కొత్త పిన్ పెట్టుకోవాలని చెప్తుంది. సో ఇక్కడ నేను కొత్త పిన్ అయితే ఎంటర్ చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన మళ్ళీ డబల్ మనము ఎంటర్ చేయాలి. సో ఇప్పుడైతే నేను 2 సార్లు ఎంటర్ చేసినాను. తర్వాత ఇక్కడ సబ్మిట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్గా లాగిన్ పిన్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అలాగే మనకు పైన కూడా మెసేజ్ చూడొచ్చు, డియర్ కస్టమర్ యువర్ లాగిన్ పిన్ ఫర్ యూ మొబైల్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను లాగిన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం హోమ్కి వెళ్ళిపోదాము. ఓకే ఓకే డైరెక్ట్ యాప్ మళ్ళీ మనము సో మీకు లాగిన్ చేసి చూపిస్తే క్లియర్గా ఉంటుంది కదా. సో యాప్ అయితే ఇప్పుడు ఓపెన్ కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు, నేను ఇప్పుడు యాప్ లాగిన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, సో ఇక్కడ ఇప్పుడు మనం కొత్తగా ఏదైతే మనం చేసుకున్నామో రీసెట్ చేసిన కొత్త పిన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు లాగిన్. చూడొచ్చు, ఇప్పుడు లాగిన్ అయిపోయి మనకు కొంచెం లోడింగ్ అయిపోయి లాగిన్ అవుతుంది. చూడొచ్చు, ఈ విధంగా మనకు లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మళ్ళీ మన అకౌంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, డిపాజిట్ ఇవన్నీ మనము చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మర్చిపోయినటువంటి మన లాగిన్ పిన్ని ఈ విధంగా రీసెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. బై బాయ్.